అవినీతి కేసుల్లో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్టు చేయడం తనకు చేత కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ తర్వాత తాము చూసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడుతున్నది ఏమిటంటే, ఇంకా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయడం తనకు చేత కాదని, అండ్ ఆవేశం లేదని, రోషం పౌరుషం లేదని, దమ్ము అసలే లేదని కేంద్రానికి లేఖ రాయవలసిందిగా ఆయన కోరారు. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కోరారు. ఇంకా చెప్పాలంటే సవాలు విసిరారు. అయితే దీనికి సంబంధించిన నేపథ్యంలోకి వెళితే కాళేశ్వరం సంబంధించిన స్కామ్ పైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది. అంతకుముందు విజిలెన్స్ విచారణ జరిపి ఒక నివేదిక ఇచ్చింది. సో పలు రకాల నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలా వద్దా అనే సంశయంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకుల నుంచి కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి, ఇటువంటి సవాళ్ళు వచ్చాయి. మాకు అప్పచెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పితే 48 గంటల్లో మేము లోపలేసి పారేస్తాం వాళ్ళందరినీ కూడా మాట్లాడారు. ఇదే బండి సంజయ్, ఇదే కిషన్ రెడ్డి, ఇదే అరవింద్, ఇటువంటి వాళ్ళంతా మాట్లాడారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా మాట్లాడారు. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆ బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టిపారేశారు. అంటే బీజేపీ చేతుల్లోకి ఆయన ఈ కేసును నెట్టిపారవేశారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాన్ని ఏదో రూపంలో బయట పెట్టాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కీమ్. అది ఆల్మోస్ట్ బయటపడినట్లుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇష్యూ సిబిఐ ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఆల్మోస్ట్ 5-6 నెలలు గడిచిపోతున్నాయి. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. దీనిపైన సిబిఐ విచారణ జరపాలి. కాళేశ్వరం లాంటి దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు చెబుతున్న ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు అనండి, అవినీతి అనండి, అధికార దుర్వినియోగం అనండి, ఇంకా ఎన్నని చెప్పండి, వీటన్నిటికీ సంబంధించి సిబిఐ కనుక సమగ్ర విచారణ జరిపితే దోషులు ఎవరో బయటపడుతుంది. సో ఆ వ్యవహారం సిబిఐ దర్యాప్తు తర్వాత నివేదిక వస్తే ఆ తదుపరి చర్యలు తీసుకోవచ్చునన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాదన. తాజాగా ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ కేసును సిబిఐ విచారణకు ఇవ్వమని చెప్పినా, సిబిఐ ఈ కేసును టేకప్ చేయడానికి సిద్ధంగా లేకపోయినా, ఆ విషయం తమకు స్పష్టం చేస్తే తాము ఏం చేయాలో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో, రాష్ట్ర స్థాయిలో ఈ కేసులో ఎవరిపైన ఎటువంటి చర్య తీసుకోవాలో చట్టపరంగా అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో మీడియాతో చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి సవాళ్లను పక్కన పెడితే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం, అలసత్వం, నిర్లక్ష్యం వగైరా ఇవన్నీ జరిగాయి. తాజాగా లోక్సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్, అదే లక్ష్మీ బ్యారేజ్ కూడా అంటాం, దీనికి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోయిన వ్యవహారం పైన కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లోక్సభలో ఒక ప్రకటన కూడా చేసింది. ఈ దేశంలో ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్న 3 బ్యారేజీలలో మేడిగడ్డ కూడా ఒకటని కేంద్ర ప్రభుత్వమే లోక్సభలో స్పష్టంగా తెలియజేసింది. అటువంటప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్నప్పుడు ఈ మేడిగడ్డతో సహా అన్నారం కావచ్చు, సుందీళ్ల బ్యారేజ్ కావచ్చు, ఇంకా ఈ కాళేశ్వరం సంబంధించిన మొత్తం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన వ్యవహారాల్లో ఎవరు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరికి ఎంత ముట్టింది, ఎవరెంత దోచుకున్నారు
అంటే ఇదంతా కూడా ఏంటంటే క్రిమినల్ పార్ట్ కూడా ఇక్కడ ఉంది. ఒకటి నిర్లక్ష్యం, అలసత్వం, ఇదేమో ఒక యాంగిల్, ఇది అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్. బట్ క్రైమ్‌కు సంబంధించిన వ్యవహారాలు కూడా ఉన్నాయి. క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ కరప్షన్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అటువంటప్పుడు సిబిఐ విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది అని గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఒక అస్త్రంగా మీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వస్తున్నారు. కరీంనగర్ కావచ్చు, పరిగి కావచ్చు, లేకపోతే నిజామాబాద్ కావచ్చు, అండ్ భూపాలపల్లి కావచ్చు, ఆయన ఎక్కడెక్కడైతే మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారో ఆ సభలన్నింటిలో కూడా ప్రధానంగా దీన్నే ప్రస్తావించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య ఉన్న మైత్రిని బయటపెట్టడానికి, ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను వెలుగులోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నించినట్టుగా ఆయన ప్రసంగాలను బట్టి మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ ఏమంటున్నాడు, మాకు చేత కాదు మేము అరెస్ట్ చేయడం అని లేఖ రాయమంటాడు. ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా అట్లా ఎవరైనా లేఖలో రాస్తారా? ఇదివరకు అటువంటి సంప్రదాయం ఉందా? అసలు అటువంటి చరిత్ర ఉందా? సిబిఐ విచారణ జరపాలి అని కోరేంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్ట్. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించడంలో డిలే జరుగుతున్నదంటే ఈ డిలే వెనుక ఈ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహం, అట్లాగే బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న స్నేహ సంబంధాలు, వీటన్నిటి కారణంగానే బీజేపీకి సంబంధించిన తెలంగాణ నాయకులే ఉద్దేశపూర్వకంగా సిబిఐ విచారణ జరపకుండా డిలే చేస్తున్నారని రేవంత్ రెడ్డి బలంగా వాదిస్తున్నాడు. అదే సమయంలో ఫార్ములా ఈ రేస్ కావచ్చు, మరొక కేసు కావచ్చు, ఫార్ములా ఈ రేసులో కూడా ఇటువంటి వ్యవహారమే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఆ కేసుకు సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారిపై చర్య తీసుకోవడానికి సంబంధించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతోంది, నెలల తరబడి జాప్యం చేస్తోంది. ఈ విషయాలను వివరిస్తూ ప్రజల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న బంధాన్ని ఎండగట్టడానికి రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నించారు. ప్రజల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీల మధ్య సంబంధం ఉందని అనుకుంటున్నారు. ఆ రెండు పార్టీల మధ్య ఏ సంబంధం ఉంది, ఏ సంబంధం లేదు అనే విషయానికి సంబంధించిన ఆ రకమైన నిజ నిర్ధారణ అదంతా పక్కన పెట్టండి. రాజకీయాల్లోకి వచ్చే వరకు ఎవరు ఏ రకంగా ఎటువంటి అస్త్రాలు వాడతారు, ఏ రకంగా ఎటువంటి ప్రచారం చేస్తారు, ఆ ప్రచారం ప్రజల్లోకి బలంగా ఎంత వెళుతుంది అనేది చాలా ముఖ్యమైన పార్ట్. ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మైత్రి గురించి, ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాల గురించి బలంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ పైన కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరును రేవంత్ రెడ్డి బయటపెట్టడం ద్వారా, దాన్ని ఎండగట్టడం ద్వారా ప్రజల్లో ఆ రెండు పార్టీలకు సంబంధించిన ఒప్పందాల వ్యవహారం కావచ్చు, రహస్యంగా ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఉడంబడికలు కావచ్చు, పొత్తులు కావచ్చు, ఇవి ప్రజల్లో బాగా బలంగా వెళుతున్నట్టుగా కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.